యజమానురాలు పనిచేస్తుంటే మీరు అక్కడేం చేస్తున్నారు? వచ్చి వడ్డించండి. యశోద గారు, మిగిలిన పనులెవరు చేసినా కుటుంబానికి వండి వార్చడం, వడ్డించడం ఇంటి ఇల్లాలే చేయాలి. అప్పుడే ఆ కుటుంబ సభ్యుల మధ్య ఒక అనుబంధం ఉంటుంది. కావేరి, నీ గురించి నేను విన్నది చాలా తక్కువ అనిపిస్తోంది. నీ సంస్కారం, నీ వ్యక్తిత్వం ఆకాశమంత ఎత్తునున్నాయి. నేను చెప్పాను కదా యశోదా, కావేరంటే కావేరే, తనకెవ్వరూ సాటిరారు. భువనేశ్వరి గారు, మీ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇల్లు అద్భుతంగా ఉంది. ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. ఇక మీ కోడల విషయంలో మీ సెలక్షన్ అద్భుతం. కానీ వాళ్ళిద్దరి విషయంలోనే మీ సెలక్షన్ బాలేదు. వాళ్ళని చూస్తే నాకేదో తేడాగా అనిపిస్తున్నారు. అమ్మా యశోద గారు, మీరు సూపర్ అండి. ఎవరు ఎలాంటి వారో ఒక్క చూపులోనే కనిపెట్టేశారు. టింగ్ టింగ్. కాకి నువ్వాగు. చూసారా అండి మా అన్ని మంచితనం? పని మనుషుల్ని, వంట మనుషుల్ని సొంత మనుషుల్లా చూసుకుంటుంది. ఒక్క మాట కూడా అన్నివ్వదు. టింగ్ టింగ్. అవునవును భువనేశ్వరి గారు, నిజంగా మీరు గ్రేట్. యశోద గారు, మీరు మాటల్లో పడిపోయి భోజనం చేయట్లేదు. తిని నా వంట ఎలా ఉందో చెప్పండి. అలాగే. కావేరి, నిజంగా నీ వంట చాలా బాగుంది. చెప్పాను కదమ్మా, అద్భుతంగా ఉంటుందని. వెనకటికి ఎవరో ఒక సామెత చెప్పారు. ఆడవాళ్ల మనసులోకి వెళ్లాలంటే చివరి ద్వారా మార్గం ఉంది అంటారు. అంటే ఆడవాళ్ళని పొగిడితే వాళ్ళ మనసు గెలుచుకోవచ్చని అర్థం. అదే మగవాడి మనసులోకి దారి అతని నోటి ద్వారా ఉంటుందంటారు. అంటే కమ్మగా ఉండి పెట్టే భార్యకి ఏ భర్త అయినా దాసానుదాసుడవుతాడు. విన్నావా అంకిత? నువ్వు కూడా మీ వదిల్లాగే అన్ని వంటలు నేర్చుకోవాలి. లేకపోతే నా కొడుక్కి భారీగా ఒప్పుకోను. ఏంటి భువనేశ్వరి గారు, ఎప్పుడు చూసినా కూతురుతోనే ఉంటున్నారు? మీ అబ్బాయి గురించి పట్టించుకోరా? యశోద, వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణంగా ఉంటారు. కొడుకంటే ఆవిడకి పంచప్రాణాలు. అయ్యో అర్జున్, అర్జున్. అది ఆ తల్లి కొడుకుల బంధం.
తినండి తినండి. అమ్మా, ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలి. నువ్వెప్పుడు నన్ను ఇలాగే చూడాలి. నా కూతురు కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. నిన్నెప్పటికీ క్షమించను. అయ్యో, ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఆ కాకి కావాలని ఇదంతా చేసింది. అమ్మా, ఎవరినైనా క్షమించొచ్చు కానీ ఆ కాకిని మాత్రం క్షమించకూడదు. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించడం. అలా వాళ్ళిద్దరూ అనుకున్నారనుకో, నీ బతుకులు రోడ్డు పాలే. మేమిక్కడ ఇంత బాధపడుతుంటే అమ్మా, మీరు పట్టించుకోకుండా తింటున్నారా? అయినా ఇవి మీకెక్కడివి? మన ఇంట్లో కావేరి, గుళ్ళో అమ్మవారు ఇద్దరూ ఒకటేనే. తమని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ ఇస్తారు. నీకసలు మా మీద ప్రేమే లేదు. కావేరి మమ్మల్ని అంత బాధ పెడితే నువ్వు తనని మెచ్చుకుంటున్నావా? చేసిన కర్మ తిరిగి వచ్చేస్తుందమ్మా. నిన్నటిదాకా మీరు వాళ్ళని బాధ పెట్టారు. ఇప్పుడు కావేరికి కాకికి అవకాశం వచ్చింది. ఆడుకుంటారు మిమ్మల్ని, అనుభవించండి. అనుభవిస్తాంలే, నువ్వెప్పుడు వాళ్ళ పక్షమేగా. మా బాధలేవి మీకు పట్టవు. అయినా మిమ్మల్ని ఇవన్నీ కొని తెచ్చుకోమని ఎవరు చెప్పారు? అయినా మీకోసమే కదా నేను తగలని దెబ్బలకి కట్లు కట్టించుకుని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ గదిలోనే ఉంటుంది. ఇదంతా మా కోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారేంటి? వాళ్ళు నన్ను వంట మనిషిని చేశారు. దాని గురించి మాట్లాడరా? దాని గురించి మాట్లాడడానికి ఏముందే? నువ్వు తల్లి కొడుకులు వేరు చేసావు, వాళ్ళు నిన్ను వంట మనిషిని చేశారు. సరిపోయింది కదా, బ్యాలెన్స్. మిమ్మల్ని అమ్మా, జాగ్రత్త, పట్టేస్తుంది. నన్ను క్షమించు పిన్ని. ఆ కాకి చేసిన పని వల్ల మీరిన్ని పాటలు పడుతున్నారు. నేను అమ్మ కూడా ఏమీ చేయలేకపోతున్నాం. సరోజ, కాస్త ఓపిక పట్టు. ఆవిడ వెళ్ళిపోతుంది. మంచి సంబంధం వదులుకోలేక ఆ కాకి కావేరి చేసిందంతా భరించాల్సి వస్తుంది. పర్వాలేదులే భువనమ్మా, అంకిత కోసం అన్నీ భరిస్తాను.